డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని కురకాలవ గ్రామంలో ఘనంగా జరిగాయి. సందర్భంగా అంబేద్కర్ నాగరాజు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఆత్మగౌరవం, హక్కులు లభించాయని కొనియాడారు. అనేక గ్రామాల్లో ఇంకా అంబేద్కర్ విగ్రహాలు లేవని, ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కాకినాడ జిల్లాలో రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులను అర్పించారు. రాజ్యాంగ ఫలాలు దేశ ప్రజలకు అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని సందర్భంగా వక్తలు కొనియాడారు. జిల్లా రేణుగుంట మండలం మన విగ్రహం 4 సంవత్సరాలకి ఇక్కడ ఉత్సవాలు. ఆయన 1891లో జన్మించాడు. ఏప్రిల్ 14 మహానుభావుడు అంబేద్కర్ గారు. ఈరోజు ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందరికీ ఈరోజు ఉత్సవాలుగా ఈ రాష్ట్రం మొత్తము అంత గొప్పగా చేసుకోవాలి. ఆయన రాసిన రాజ్యాంగం, ఈరోజు ఆయన పెట్టిన భిక్ష వల్లనే ప్రతి ఒక్కరు ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు మనకందరికీ ఈరోజు ఒక పండగ లాంటిది. ఈరోజు ఆ పండగని ఆయన బర్త్డే రోజు ఈరోజు హ్యాపీగా జయంతిని అత్యంత మన ప్రజలంతా కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీలందరూ కలిసి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విగ్రహం పెట్టి ఆ మహానుభావుడికి మనం గుర్తు తెచ్చుకోవాలి. యాక్చువల్గా చాలా విలేజ్ల్లో విగ్రహాలు కానీ లేవు. ఇంకా ఎవరేషన్ రాలా, అంటే ఎస్సీ, ఎస్టీలు ఇంకా తెలియడంలా జనాలకి. ఆ మహానుభావుడు అంబేద్కర్ని నేనైతే నా ఊపిరినంత వరకు ప్రతి ఒక్క ఊరిలో ఒక విగ్రహం పెట్టాలన్న ఆశ. నాకు శక్తిని ఇంకా భగవంతుడు ఇవ్వలేదు. నాకు ఒక్కొక్క మన ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ప్రతి ఒక్కరు నాకు స్థలం ఇస్తే నేను విగ్రహాలు పెట్టి జయంతిని, ఆయన వర్ధంతిని గ్రాండ్గా ఆయన తెలియజేసేట్టుగా రాష్ట్రం మొత్తం నేను చేస్తాను. నాకు అంబేద్కర్ ఇచ్చిన భిక్ష వల్ల ఈరోజు అంబేద్కర్ నాగరాజు నా పేరు. కాబట్టి దయచేసి ఈరోజు ఉత్సవాలు ఈరోజు బాగా అందరూ పాల్గొని మా కురకాలవ విలేజ్లో పెట్టిన విగ్రహాన్ని ఈరోజు అందరూ బాగా ఉత్సవాలు బాగా జరిగినాయి. ఆయన బర్త్డే బాగా జరుపుకున్నాము. మా పిల్లల కానుండి ప్రతి ఒక్కరి కానుండి దయచేసి మీరందరూ మీడియా మిత్రులందరూ ఎంఆర్ఓ గారికి ఈ విగ్రహానికి బాగా కట్టేట్టుగా పర్మిషన్ కూడా మీరు తీసేయాలని కోరుకుంటున్నాను. దయచేసి చిన్న విగ్రహం ఇంకా పెద్ద విగ్రహం పెట్టి ఆయన మనం అన్నదానాలు కూడా ఇక్కడ చేయాలన్న కోరిక, ప్రతి ఒక్క రోజు చేయాలన్న కోరిక ఉంది. అది నాకు శక్తిని భగవంతుడు ఇస్తే, మీ మీడియా తరఫున ఇస్తే నాకు బాగా బలంగా ఉంటుంది. ఇది తీసుకొని సీఎం గారి దృష్టికి, ప్రతి ఒక్క దృష్టికి తీసుకొని వెళ్తే నేను బాగుంటుందని కోరుకుంటూ ఈరోజు అంబేద్కర్ వర్ధంతి జయంతి బాగా జరుపుకొని ఈయన ఉత్సవాలు బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ మహారాజ్ కే, అంబేద్కర్ మహారాజ్ కే.